మార్నింగ్ స్టూడెంట్స్, ఎవరైనా ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. అందరూ చాలా బాగున్నారు కదా. మనండి మీకు ఏం చేశాను ఫస్ట్ లెసన్లో గూగుల్ మీట్ ద్వారా మీకు ఒక స్లిప్ టెస్ట్ లాగా అంటే కొన్ని క్వశ్చన్స్ వేసాను, మీరు ఆన్సర్స్ చెప్పారు కదా అమ్మ. అలా ఒక టెస్ట్ పెట్టాను. కొంతమంది ఆన్సర్ చేయగలిగారు, కొంతమంది తడబడ్డారు. స్పెల్లింగ్స్ కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి చెప్తున్నారు. మీకు ఏం చేస్తారంటే మీకు ఏ రోజు ఇచ్చిన వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేసేయడానికి చదువుకోవడానికి ట్రై చేయండి అమ్మ. అది స్పెల్లింగ్స్ అనేవి కూడా 2-3 సార్లు చదివితే కానీ రాదు కదా మనకి. చదివి చూడకుండా రాస్తే కనుక స్పెల్లింగ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఏం చేస్తారంటే ఇచ్చిన వర్క్ని ఏ రోజు ఇస్తే ఆ రోజు వర్క్ని కంప్లీట్ చేసేయండి. అంతేకాకుండా టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, లెసన్ మీకు అక్కడే హాఫ్ వచ్చేస్తుంది. మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఏది బట్టి కొట్టద్దు, మీరు అర్థమయ్యేలాగా చదువుకోవాలి. ఓకేనా? అంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను, సోలార్ సిస్టమ్ చెప్పాను కదా. ఈ సోలార్ సిస్టమ్ గురించేగా నేను చెప్పింది. ఈ సోలార్ సిస్టమ్ గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, చెప్పండి అమ్మ. మీకు ఏం చెప్పాను, ఇన్ సోలార్ సిస్టంలో ఏమి ఉంటాయని చెప్పానమ్మా? స్టార్, ప్లానెట్, శాటిలైట్స్ ఉంటాయని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ హౌ మెనీ ప్లానెట్స్ వీ హ్యావ్ మీకు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని చెప్పాను? వీ హ్యావ్ 8 ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ 8 ప్లానెట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్రెడీ ఇది చెప్పేశానమ్మా. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, Saturn, Uranus and Neptune. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. These are the 8 planets. మనకి సెంట్రల్ స్టార్ ఏంటిదమ్మా? మనకి సెంట్రల్ స్టార్ ఏంటి? సోలార్ సిస్టంలో సన్. మీకు మనకి సెంట్రల్ స్టార్ ఏమని చెప్పాను? సెంట్రల్ స్టార్ ఇస్ ద సన్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ 3 క్వశ్చన్స్ చూడండి అమ్మా. ద ప్లానెట్స్ నియరెస్ట్ టు ద సన్. సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటో చెప్పాను కదా. వాట్ ఈస్ దట్? మెర్క్యూరీ. అండ్ నెక్స్ట్ వన్, ద ప్లానెట్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్. సన్కి దూరంగా ఉన్న ప్లానెట్ ఏంటిదమ్మా? నెప్ట్యూన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ద ప్లానెట్ ఆన్ ద థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద సన్. ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఈ 8 ప్లానెట్స్లో థర్డ్ పొజిషన్లో ఉన్న సన్ ప్లానెట్ ఏంటిదని 1, 2, 3. థర్డ్ పొజిషన్లో ఏముంది? ఎర్త్ ఉంది. ద ఎర్త్ ఈజ్ ద థర్డ్ స్టార్. నెక్స్ట్ వన్ ఏంటిది? సన్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? సన్ చెప్పుకున్నాం. సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్. అన్నిటికన్నా అన్ని స్టార్స్ కానీ ఏది బిగ్ స్టార్ చెప్పుకున్నాం? ఇట్ ఈజ్ బిగ్గర్ అండ్ బ్రైటర్ స్టార్. అండ్ నెక్స్ట్ సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్. మనకి ఎలా ఉంటుందని చెప్పాము? సన్ అనేది చాలా హాట్గా ఉంటుందని కూడా చెప్పాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ప్లానెట్స్లో ఫస్ట్ ప్లానెట్ నేర్చుకున్నాం, మెర్క్యూరీ అనేది ఏ ప్లానెట్? నియర్ సన్కి ఎలా ఉంటుందంట? దగ్గరగా ఉండే ప్లానెట్ అని నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ ప్లానెట్. ఇక్కడ పాయింట్స్ చూడమ్మా. ఇట్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ ప్లానెట్. అండ్ నెక్స్ట్ మనకి ఎర్త్ సైజ్ కానీ ఎలా ఉంటుందంట? 1/3 ఆఫ్ సైజ్ ఉంటుందని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ దీని మీద ఏముంటాయంట? మెర్క్యూరీ మీద రాకీ సర్ఫేస్ అండ్ మెనీ క్రాటర్స్ ఉంటాయని చెప్పాను. అంతేకాకుండా మెర్క్యూరీ ఏ కలర్ ఉంటుందని చెప్పాను? ఇట్ ఈజ్ ఇన్ గ్రే కలర్. ఏ కలర్లో ఉంటుందని చెప్పాను? గ్రే కలర్. మెర్క్యూరీకి మరి మూన్స్ ఉంటాయని చెప్పాను. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూన్. ఏ మూన్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ మూన్ మెర్క్యూరీ, ఇట్ కంప్లీట్స్ 1 revolution అరౌండ్ ద సన్ ఇన్ 88 days. మనకి సన్ చుట్టూ 1 revolution చేయడానికి మెర్క్యూరీకి ఎన్ని డేస్ పడుతుందంట? హౌ మెనీ డేస్ టేక్? 88 days పడుతుందంట. నెక్స్ట్ ప్లానెట్ ఈజ్ వీనస్ ఈజ్ ద సెకండ్ ప్లానెట్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వీనస్ ఈజ్ ద సెకండ్ ప్లానెట్. నెక్స్ట్ ఏమని చెప్పాను? ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్ యాజ్ అవర్ ఎర్త్. మన సేమ్ ఒకలాగానే ఉంటుందని చెప్పాను కదా, ఎర్త్ సైజు వీనస్ సైజు. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టర్ ప్లానెట్. వీనస్ని ఏమని పిలుస్తాం? సిస్టర్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఇది ఎలా ఉంటుందంట? వీనస్ ఎక్కువ డ్రై అండ్ డిజర్ట్ లైక్. ఎలా ఉంటుందంట? డిజర్ట్ లెక్క ఉంటుందంట. ఇట్ హ్యాస్ మెనీ హ్యూజ్ వాల్కనోస్. ఎక్కువ ఏమున్నాయంట? వాల్కనోస్ కూడా ఉన్నాయి. మరి వీనస్కి కూడా మూన్స్ ఉన్నాయా? నో, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూన్స్. నెక్స్ట్ సన్ చుట్టూ 1 revolution చేయడానికి వీనస్కి హౌ మెనీ డేస్ టేక్ నానా? 225 days తీసుకుంటుందంట. 225
25 డేస్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈ వీనస్ని మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తామంట. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా దేన్ని పిలుస్తాం మనం? వీనస్ని పిలుస్తాం. ఓకేనా? ఈ ప్రాక్టీస్ జోన్లో ఈ ఫస్ట్ ప్రాక్టీస్ జోన్ 2లో ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసేసామమ్మా. ప్రాక్టీస్ జోన్ 2లో మనం ఫస్ట్ క్వశ్చన్ని కంప్లీట్ చేసాం. దెన్ గో టు ద సెకండ్ క్వశ్చన్. Write neatly, all of you. Write 2 reasons. Write W R I T E. Write 2 T W O 2 reasons R E A S O N S. Reasons P O 2 explain E X P L A I N. Explain why. Explain why there. There. Why there is. Is no. 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 Life. Life on the planet. Planet. Planet Mercury. Let me see the question. Write 2 reasons to explain why there is no life on the planet Mercury. What is the meaning of this question? మనకి ఏం రాయమన్నారంటే write 2 reasons. 2 reasons రాయమన్నారు. దేని గురించి? When there is no life on the planet Mercury. మెర్క్యూరీలో మనం ఉండడానికి లైఫ్ అనేది లేదు. దానికి మనం ఎందుకు లేదు అనే దానికి 2 reasons రాయమన్నారు. Coming to the answer. Next answer is there is. THERE there. IS is. NO no. There is no life. LIFE life. ON on. THE the planet. PLANET planet Mercury. MERCURY Mercury. నీట్గా రాస్తున్నారమ్మా? Mercury because 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 it has it has a very very hot hot days days and very very cold nights There is no life on the planet Mercury because it has very hot days and very cold nights. This is the reason Nana. Change section. Write 2 reasons to explain why there is no life on the planet Mercury. And next, THERE there, IS is, NO no, LIFE life, ON on, THE the planet, PLANET planet, Mercury, MERCURY Mercury, because 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 HES has very very hot hot days days and very very cold cold nights nights. There is
no life on the planet Mercury because it has very hot days and very cold nights. Write neatly all of you, ma. Next, Kuma. Third question చూడమ్మా. Page number 25. Third question, page number 25. The second question ఎక్కడమ్మా? Page number 24. Page number 24. Third question వచ్చి page number 25. All of you see this statement, Nana. Oh, కనిపిస్తుందా? ఇది చూడండి, క్వశ్చన్ చూడండి. ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై టూ ఇన్ఫరెన్సెస్. ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై టూ ఇన్ఫరెన్సెస్. అండర్లైన్ ద అప్రోప్రియేట్ ఇన్ఫరెన్స్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్. మీరు చూసారు కదమ్మా స్టేట్మెంట్. ఇక్కడ ఏమని ఇచ్చాడు థర్డ్ క్వశ్చన్లో? ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై టూ ఇన్ఫరెన్సెస్. అండర్లైన్ ద అప్రోప్రియేట్ ఇన్ఫరెన్స్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్. మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారంట. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మనకి. ఆ స్టేట్మెంట్ దేనికి సూటబుల్లో దానికి మాత్రమే అండర్లైన్ చేయమన్నారు. ఓకేనా? చూడండి స్టేట్మెంట్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? సీ ద స్టేట్మెంట్. సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్. మీకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారమ్మా? సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్. స్టేట్మెంట్ ఇదే కదా, సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్. ఫస్ట్ ఇన్ఫరెన్స్ 1. ఫస్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మనకి ఏంటి ఈ స్టేట్మెంట్? వాట్ ఈస్ ద స్టేట్మెంట్? సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్ అనేది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి ఈ టూ ఇన్ఫరెన్సెస్లో ఏది కరెక్టో చూడాలి. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ 1? ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ 2. ఇట్ స్పిన్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సన్ అనేది ఓన్ యాక్సిస్లో తిరుగుతూ ఉంటుందంట. చూడండి ఫస్ట్ వన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ద సోలార్. మన సోలార్ సిస్టమ్లో లైట్ అనేది అసలు మెయిన్ ఏంటిదమ్మా? సన్నే కదా. మనకి స్టేట్మెంట్ కూడా సన్ ఈజ్ ఏ బ్రైట్ స్టార్ అన్నారు. అంటే మనకి ఇన్ఫరెన్స్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫరెన్స్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ ఇన్ఫరెన్స్ 1ని అండర్లైన్ చేయండి అమ్మా. ఇలా అండర్లైన్ చేయండి. ఏ స్టేట్మెంట్ is followed by two inferences. Underline the appropriate inference for the given statement. Statement. Sun is a bright star. Inference 1. It is a source of light in the solar system. Inference 2. It spins on its own axis. First one is correct కాబట్టి మనం ఏం చేసాం? ఇన్ఫరెన్స్ 1 నుంచి లాస్ట్ వరకు ఏం చేసాం? అండర్లైన్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? సోలార్ సిస్టమ్ అంటే సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో నేర్చుకున్నాం. ఆర్బిట్ గురించి నేర్చుకున్నాం. ప్రాక్టీస్ జోన్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సన్ నేర్చుకున్నాం. ప్లానెట్స్లో మెర్క్యూరీ అండ్ వీనస్ మాత్రం నేర్చుకున్నాం. రిమైనింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మనం 8 ప్లానెట్స్ అన్నాం కదా, మనకు మరి 2నే కదా నేర్చుకున్నాం. ఇంకా రిమైనింగ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ప్రాక్టీస్ జోన్ 1, 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఐ విల్ టెల్ ఇన్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ప్లానెట్స్. ఓకే, బాయ్ నాన్న, బాయ్ చిల్డ్రన్. We will meet in the next class.